దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. నా పేరు ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి. నేను ఈ భారతదేశంలోకి అక్రమంగా వచ్చిన వాడిని కాదు, వలస వచ్చిన వాడిని కాదు. నాకు శరణార్థిగా ఈ దేశానికి రాలేదు. నేను పుట్టుకతో తరతరాల నుంచి వంశపారంపర్యంగా పుట్టి పెరుగుతున్న దేశంలో ఉన్నవాడిని నేను. సో ఈ క్రమంలో చెప్పినది బహిరంగంగా చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు పెంచి పోషించేటప్పుడు ఏం చెప్తారంటే పద్ధతి, ఆచారము, సాంప్రదాయము, మాట తీరు, ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక విద్యాబుద్ధులు, నడవడిక నేర్పిస్తూ వస్తారు. ముఖ్యంగా ఏమంటే ఒక ప్రాయం వచ్చిన తర్వాత కూడా చెప్తారు, వివాహమేమి, జీవితమేమి, బాధ్యతలేమి, బరువు బాధ్యతలేమి చెప్తారు. ఇదే క్రమంలో అందరికీ చెప్తూ ముఖ్యంగా ఇప్పుడు చెప్పిపోయే టాపిక్ గల వ్యక్తులు అంటే ఐపీసీ 14, 19, 21, బిఎన్ఎస్ 2/28 నిర్దిష్టంగా చట్టంలో ఉంది. ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు అనేటువంటి వ్యక్తులకు వాళ్ళు ఎవరైనా కానీ జడ్జెస్ కానీ, మ్యాజిస్ట్రేట్లు కానీ, మిలార్డ్స్ కానీ, మైలార్డ్స్ కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ ఎవరైనా కూడా ట్రైనింగ్ తీసుకొని ఒక నిర్దిష్టమైన విధి విధానాలు చెప్తూ మీకు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మీకు మాత్రమే చెప్తారు. బాగా చాలా స్పష్టంగా చెప్తున్నా. చిన్నప్పుడు పుడుతూనే తల్లిదండ్రులు విద్యాబుద్ధులు చెప్తూ స్కూల్లో టీచర్లు, లెక్చరర్స్, ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఏం చెప్తారు, చదువు మాత్రం చెప్తారు. కానీ ఎవరైతే ఉద్యోగం వస్తుందో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాసేవకులకు నిర్దిష్ట నీ చట్టం ఏమి, నీ చట్టం ఏం చెప్తుంది, నీ చట్ట ప్రకారం నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీకు చెప్తా ఉంది. సో ఆ చట్టాన్ని అమలు పరుస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవహారం నడుపుతూ ఉన్నారు. ఈరోజు మేము ఉద్యోగస్తులము, చట్ట పరిధి మాకుంది, మేము ఏమైనా చేస్తాము, మీరు మాత్రం అడగకూడదంటే ఇక్కడ ఎవరు బానిసలు లేరు. మిగతా ప్రపంచంతో నాకు అవసరం లేదు. ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనేవాడు ఎవరికి బానిస కాదు. ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనేవాడు భారతదేశానికి ప్రతిరూపాన్ని, భారత రాజ్యాంగానికి ప్రతిరూపాన్ని. రాజ్యాంగం నా కోసం ఉంది, ఎవరి కోసమో లేదు. రాజ్యాంగం ఉండేది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాదు, నా కోసం ఉంది రాజ్యాంగం. ఈరోజు నన్ను మాట్లాడకూడదు, నువ్వు ప్రశ్నించకూడదు, చట్ట వ్యతిరేక కాబట్టి మీరు చేస్తులేది. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యత ఉండేది కొనిచ్చి అధికారం మా చేతులు ఉంది, మేము ఏదైనా మాట్లాడతాము, మేము ఏమైనా ప్రవర్తిస్తామంటే నడవదు. మీకెంత చట్టం ఉందో మాకు అంత చట్టం ఉంది. మీకుంది ఐపీసీ 166, బిఎన్ఎస్ 198 మీకుంది, 43 సిఆర్పిసి మాకుంది, 40 బిఎన్ఎస్ చట్టం మాకుంది. మీ పద్ధతి ప్రకారం మీరు ఉండాలి, మా హద్దుల్లో మేము ఉండాలి. ఏదో మేము కేసు పెడతాము, మా ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే ఇక్కడ ఎవరు వినేవాడు లేదు. మీ హద్దు మీకుంది, అధికారులు మీ చట్టం చేతులుంది, అధికారం చేతులుంది. బాధ్యతగా ప్రవర్తిస్తామని చెప్పాల్సిన పద్ధతి మీరు పెట్టుకొని కేవలం మమ్మల్ని మాత్రం పద్ధతి ప్రకారం ఉండండి, మీరు ఇంకో విధంగా మాట్లాడకూడదు, మీరు ఇంకో విధంగా ప్రవర్తించకూడదు అని చెప్పేటప్పుడు బాధ్యత ఉండాల్సిన బాధ్యత మీకుంది. మీరు బాధ్యతగా మీరుంటూ బాధ్యతగా మీరు ప్రవర్తించాల్సింది పోయి మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాము, మా బుద్ధి కూడా చేస్తాము, మీరు అడగకూడదు అన్నప్పుడు మరి మీ పెత్తనం ఏముంది మా మీద? మీ పెత్తనం మా మీద ఏముంది? మీ పెత్తనం ఈరోజు అడుగుతున్నది మీరు అంత బాధపడతారే, మేమెంత బాధపడాలి? సమాచారం అడిగితే ఇవ్వరు, కంప్లైంట్ ఇస్తే సమాధానం చెప్పరు, మీ ఆఫీస్కి వస్తే మాట్లాడరు, ఫోన్ చేస్తే ఎత్తరు. ఏ మీకున్న హక్కు ఏంటి? మీకున్న ప్రత్యేకమైన హక్కు ఏంటి? సో ఆ హక్కేమో అడగడానికి ప్రయత్నం. మీకున్న ఏకైక హక్కేమి, మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని అడగకూడదు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ఎందుకు మాట్లాడకూడదు, అదే ప్రయత్నం. ఈరోజు మీరేమంటారు, విధులకు ఆటంకం, మీ దగ్గరికి రావాల్సిన అవసరం మాకేమొచ్చింది? మీకు విధులకు ఆటంకమైన ఫీలింగ్ మీకు వస్తే మా జీవన విధానాన్ని, మా వ్యక్తిగత స్వేచ్ఛను, రాజ్యాంగము జీవితం ఇచ్చినటువంటి గౌరవము, దేశం మాకు గౌరవం ఇచ్చింది. ఈరోజు దేశం ఏం చెప్తుంది? ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి భారతీయుడు అని చెప్తుంది. సో ఈ దేశం నన్ను గౌరవించాలి, నేను దేశాన్ని గౌరవించాలి. నువ్వు కేవలం దేశాన్నే గౌరవించు, దేశం నిన్ను గౌరవించాల్సిన అవసరం లేదు, ఎక్కడ లేదు. నన్ను గౌరవించడానికే మీరంతా ఉన్నారు. ఐపీసీ 14, 19, 21, బిఎన్ఎస్ 2/28 ఉన్న వాళ్ళు, ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులైన వాళ్ళు నన్ను గౌరవించడానికి ఉన్నారు. నా ద్వారా మీరు మన్ననలు పొందాలి, నా ద్వారా మీరు సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ క్యారెక్టర్ మంచి నడవడిక, మంచివాడు, ఇతను క్యారెక్టర్ ఇక్కడ తప్పు కాదని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సి నేను ఇవ్వాలి.
అది మర్చిపోయి మీ ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ మమ్మల్ని మట్టసంగుండమంటే ఉన్నందుకు ఇక్కడ ఎవరు లేరు. 58 ఏళ్ళు వచ్చినాయి. సర్దుకున్న నాళ్ళు సర్దుకున్నాం, గౌరవించిన వాళ్ళు గౌరవించినాం. మేము అధికారులము మా బుద్ధి ఉంటట్టు ప్రవర్తిస్తాము అన్న మాట మీ దగ్గర నుంచి వస్తే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. చట్టం మీకెంతో మాకు అంతే చట్టము. మేము తప్పు చేసినప్పుడు మీరు మాకు ఏ విధంగా నోటీస్ ఇచ్చి రమ్మంటున్నారో మేము మీకు ఒక మెమరాండం ఇస్తాము. దాని మీద మీ విచారణ చేసినారా లేదా, రిపోర్ట్ ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి అడుగుతారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చి తీరాలి. అది మీ బాధ్యత. ఇవ్వకపోతే BNS 40, CRPC 43, IPC 166, BNS 198. నో డౌట్ అట్ ఆల్. దాంట్లో అనుమానమే లేదు. ఏమి జరిగితే అది జరుగుతుంది. మేము నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకునే రోజు ఎవరెవరైతే అబ్జెక్షన్ చెప్పి అడ్డం పడతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి శిక్షలు వాళ్ళకు కూడా పడతాయి. మీరు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు మీ యొక్క డిపార్ట్మెంట్ చట్టం ఉంది, ఆ చట్టాన్ని వ్యతిరేకించినట్టు, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ తయారు చేసిన చట్టాల వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు. మరి ముఖ్యంగా చెప్తున్నా, చిన్నప్పుడు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు విద్యాబుద్ధులు, నడవడిక, మాట తీరు, ప్రవర్తన నేర్పిస్తారు. ప్రతి ఒక్కరికి నేర్పిస్తారు. ముఖ్యంగా IPC 14, 19, 21, B of 28 వాళ్ళకి ఏమి నేర్పిస్తారు? ట్రైనింగు, పద్ధతి, చట్టము, వ్యవహారము, మాట తీరు. మీరు సమాజానికి సేవ చేయడానికి ఉన్నారు, సమాజానికి మీరు ప్రభువులు కారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది చట్టం. మరి ఆ చట్టాన్ని అతిరేకించి మాట్లాడతాము, విపరీతంగా మాట్లాడతాము, ఇష్టానుసారంగా మాట్లాడతాము. అదే చట్టం చదువుకొని వచ్చినాం మేము. మీకు కేవలం ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు 25 ఏళ్ళకో 28 ఏళ్ళకో ఉద్యోగం వస్తుంది. 62 ఏళ్ళకి వెళ్ళిపోయి మరి మీరు బజార్లోకి రావాల్సిందే, సమాజంలోకి రావాల్సిందే. మీకు మాజీ అని ఉంటుంది, మాకున్నది మాజీ అని. భారత పౌరుడు అంటుంది. కానీ భారత పౌరుడు మాజీ IAS, మాజీ IPS, మాజీ జడ్జెస్, మాజీ మిలార్డ్స్, మాజీ మైలార్డ్స్ అని చెప్పి మీకుంటుంది, మాకుండదు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించకూడదని చెప్పి ఎక్కడా లేదు. బాధ్యతగా ప్రవర్తించాల్సింది మీరు ప్రవర్తించాలి. మీరు తల ఉంచుకొని బతకమని చెప్పి మాకు చెప్పేందుకు లేదు. మిగతా ప్రపంచంతో అవసరం లేదు. ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనేవాడు ఈ దేశంలోకి అక్రమంగా రాలేదు, వలసదారులు కాదు, శరణార్థి రాలేదు. భారత పౌరుడిని ప్రశ్నించే హక్కు నాకు ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతా. మేము ఉద్యోగస్తులము, మమ్మల్ని మాట్లాడకూడదు, అయిపోయింది సర్దుకొని బతకడానికి ఇక్కడ ఎవడు బానిసలు లేరు. పైగా మంది మీద కానీ సమాజం మీద కానీ పతికి బతకడంలా. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు జీతాలు ఇస్తున్నారు, పెన్షన్స్ ఇస్తారు, మీ కుటుంబాలకు ఏమైనా అయితే ఆరోగ్యాలు చూపించుకోవడానికి మీకు అన్ని ఇస్తున్నారు. మీరు డిపెండ్ అయ్యి బతుకుతున్న సమాజం మీద. మరీ గుర్తుపెట్టుకోండి, 25, 28 ఉద్యోగం వస్తుంది, 62 సంవత్సరాలు బయటికి మీరు వస్తున్నారు, మేము కాదు వస్తుండేది. చట్టాలను పరిరక్షిస్తాము, బాధ్యత ఉంటామని చెప్పి ప్రమాణం చేసి మనస్సాక్షి మీద, రాజ్యాంగం మీద, దేశం మీద ప్రమాణం చేసి వచ్చిన మీరు ఆ ప్రాథమిక ప్రమాణాలను మర్చిపోతాము. ఉద్యోగస్తులము, మాకు అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే వీఆర్ నాట్ డిపెండెంట్స్ అదర్స్. మంది మీద ఆధారపడి బతకడంలా మీరు సమాజం మీద పడి బతుకుతున్నారు. ఫ్యాక్ట్ ఇది. మేము ఫోన్ ఉంది, ఫోన్ ఎత్తాము, మా ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే ఎవరు సిద్ధంగా లేరు. చట్ట వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తే మేము చట్టాన్ని ఖచ్చితంగా ప్రవర్తిస్తాం, ఖచ్చితంగా చట్టాన్ని ప్రశ్నిస్తాం. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఏమి కావాల్సింటే జరుగుతుంది. మీ జీవితాలు మీ కుటుంబాలు ఎంతో, మా జీవితాలు మా కుటుంబాలు అంతే. మీకేమీ ఏం కాదు, కానీ మీ అక్రమాస్తులన్నీ పీకుతాం. ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనేవాడు ఒక్కడు కాదు, వ్యక్తి కాదు, వీళ్ళొక వ్యవస్థ. ఫ్యాక్ట్ ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ సర్వసిద్ధంగా ఉన్నాము. సో అర్థం చేసుకుంటారు, బాధ్యతగా ప్రవర్తిస్తారు, నిజాయితీ ఉన్నామని చెప్పి అడగడంలా. తినండి, మీ బుద్ధుడు సంపాదించుకోండి. అడ్డదిడ్డంగా తప్పుడు కేసు పెట్టే తల ఉంచుకొని పో అని చెప్తే వినేందుకు ఎవడు సిద్ధంగా లేడు. ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. సో అర్థం చేసుకుంటారు అని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాము. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. DLN శాస్త్రి. నమస్తే.